డీటెయిల్స్ చూస్తే తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తులో వేగం పెంచింది. నిన్న టీటీడీ ఈవో మార్కెటింగ్ ఆఫీసర్ నుంచి సమాచారం సేకరించిన సిట్ బృందం ఇవాళ తిరుపతిలోని పోలీసు గెస్ట్ హౌస్ లో మరికొంతమందిని విచారించనుంది. సిట్ కు సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వం వహిస్తుండగా గోపీనాథ్ శెట్టి, హర్ష కుమార్ రాజు వేర్వేరు బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ఒక బృందం టీటీడీ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తులో వేగం పెంచింది. నిన్న టీటీడీ ఈవో మార్కెటింగ్ ఆఫీసర్ నుంచి సమాచారం సేకరించిన సిట్ బృందం ఇవాళ తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో మరికొంతమందిని విచారించనుంది. సిట్ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జితేందర్ సిద్ధంగా ఉన్నారు. జితేందర్, శంకరి, కాసేపటి క్రితమే తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్ వద్దకు కూడా సిట్టు బృందం చేరుకుంది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్టు తన దర్యాప్తును కూడా వేగవంతం చేసింది. 2 రోజుల క్రితం తిరుమలకు చేరుకున్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్టు బృందం ముందుగా సోమవారం ఆశీస్సులు పొంది అనంతరం ఈ దర్యాప్తును కూడా ప్రారంభించింది. నిన్నంతా కూడా తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్ అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి సిట్టు బృందం లడ్డూలో వాడేటటువంటి నెయ్యికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను కూడా సేకరించింది. అనంతరం నేరుగా ఇప్పుడు తిరుమలకు చేరుకొని తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ వద్దకే ఇక్కడ ఉన్నటువంటి పరికరాలను కావచ్చు, అలాగే గతంలో నెయ్యి వచ్చినటువంటి శాంపుల్స్ అంతా కూడా అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇదే తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్, అలాగే ప్రతినిత్యం కూడా నెయ్యి ట్యాంకర్లు వచ్చేటటువంటి ప్రదేశం. ఇక్కడే నెయ్యి ముందుగా వస్తుంది. ఇక్కడ ఆ నెయ్యి నమూనాలను స్వీకరించి దాన్ని పరీక్షించిన అనంతరమే ఆ నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదని తేలినాకే తిరిగి ఆలయం వద్దకు పంపించి అక్కడ ఉన్న ట్యాంకులో ఫిలప్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ముందుగా సిట్టు బృందం ఇక్కడ చేరుకొని గతంలో నెయ్యి శాంపుల్స్ స్వీకరించినటువంటి శాంపుల్స్ కూడా ఆ నెయ్యి శాంపుల్స్లో ఎలాంటి రిపోర్ట్ వచ్చిందన్న పత్రాలను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 ఏళ్లకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా సిట్టు బృందం ఈ తనిఖీల్లో కూడా పరిశీలిస్తున్నట్టు కూడా మన సమాచారంతో ఉంది. ఈ ఉదయం 11 గంటలకి ఇక్కడ చేరుకున్న సిట్టు బృందం అప్పటి నుంచి కూడా తమ తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. ముందుగా సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు కొంతమంది సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నారు. అనంతరం విశాఖ డిఐజీ గోపీనాథ్ శెట్టి కూడా ఇక్కడ చేరుకొని మొత్తం 2 బృందాలుగా విడిపోయి కూడా ప్రస్తుతం ఈ మార్కెటింగ్ గోడౌన్లో తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహించి ఇక్కడ సంబంధించి గతంలో ఎవరు నెయ్యి సప్లై చేశారో ఆ నెయ్యి శాంపుల్స్లో ఎలాంటి రిపోర్ట్ వచ్చిందన్న దాన్ని మొత్తం కూడా పరిశీలించి వాళ్ళకి ఏదన్నా అనుమానం వస్తే ఆ రిపోర్ట్లన్నిటి కూడా వాళ్ళు పూర్తిగా దాన్నంతా కూడా తీసుకునేసి మళ్ళీ తిరిగి తిరుమలలో లడ్డు తయారీ కేంద్రం ఏదైతే ఉందో పోర్టు అక్కడే చేరుకొని గతంలో అక్కడ పోర్టు కార్మికుల వద్ద కూడా కొన్ని సమాచారం స్వీకరించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లడ్డు తయారు చేసేటటువంటి సమయంలో కల్తీ నెయ్యి వాడినటువంటి సందర్భంలో మీకు ఏమన్నా అనుమానాలు వచ్చాయన్న దాని కోణంలో కూడా వాళ్ళు అక్కడ దర్యాప్తు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ నెయ్యి ఎక్కడైతే నిల్వలు ఉంటాయో ఆ నెయ్యి నిల్వలను కూడా పరిశీలించి దీనిపైన మొత్తం కూడా సమగ్రంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి కూడా రిపోర్ట్ తీసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రేపటి వరకు కూడా తిరుమల తిరుపతిలోనే ఈ సిట్టు బృందం ఉండి బృందాలకు విడిపోయి ఈ తనిఖీలంతా కూడా నిర్వహించింది. మరోవైపు ఇంకో బృందం కూడా తమిళనాడులోని దుండిగల్కి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏఆర్ డైరీ వద్దకు కూడా వెళ్ళి అక్కడ సప్లై చేస్తున్నటువంటి ఏఆర్ డైరీలోనే ఈ కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు తనిఖీలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంది. సిట్టు బృందం తన దర్యాప్తును వేగవంతం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ ప్రొక్యూర్మెంట్ మురళీకృష్ణ కూడా కల్తీ నెయ్యి సప్లై చేసిన దానిపైన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు 10 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితుల్లో ఏఆర్ డైరీ కూడా యాంటిసిపేటరీ బెయిల్కి కూడా దరఖాస్తు చేస్తున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. వాళ్ళు తిరుపతి ఏదైతే కోర్టు ఉందో అక్కడ ఈ బెయిల్కి సంబంధించి దరఖాస్తు చేశారా లేకపోతే తమిళనాడులోని దుండిగల్లోనే దరఖాస్తు చేశారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఏఆర్ డైరీ అయితే ఇప్పటికే యాంటిసిపేటరీ బెయిల్కి కూడా దరఖాస్తు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు సిట్టు తమ దర్యాప్తుని వేగవంతం చేసి 2 రోజుల్లోనే దీనికి సంబంధించి కూడా కీలక ఆధారాలను కూడా సేకరించే విధంగా కూడా ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. అధికారులందరూ అందుబాటులో లేకపోవడంతో నిన్న సిట్ అధికారులు టీటీడీ ఈవో
ఈవో అదేవిధంగా మార్కెట్ ఆఫీసర్ నుంచి సమాచారం సేకరించిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ రోజు ఎవరెవరి దగ్గర సమాచారం సేకరించే అవకాశం ఉంది, ఎక్కడెక్కడికి వెళ్లి దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారు? శంకరి, నిన్న మార్కెటింగ్ ఆఫీసు మూసివేసినప్పుడు కూడా మార్కెటింగ్ శాఖకు సంబంధించి కీలక ఆధారాలంతా కూడా సిట్టు బృందం సేకరించింది. ముఖ్యంగా జీఎంని పిలిపించి గతంలో లడ్డు సంబంధించి సప్లై చేసేటువంటి నెయ్యితో పాటు ముడి సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు పూర్తిగా సేకరించేసినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటి కూడా వాళ్ళు స్టడీ చేసిన అనంతరమే ఈరోజు నేరుగా కూడా తిరుమలలోని ల్యాబ్కు చేరుకొని ఇప్పుడు ప్రస్తుతం పరిశీలన జరుపుతున్నారు. తిరుమలకు వచ్చేట ప్రతి ముడి సరుకు కూడా ఇక్కడికే ముందుగా వస్తుంది. ఇక్కడ ఆ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించిన అనంతరమే అవి నాణ్యమైన సరుకులు అయితేనే దాన్ని తిరిగి ఏదైతే వగబడి ఉందో అక్కడికి పంపిస్తారు. అక్కడ ఉగ్రాణం అని ఒక ఇది పెట్టుకొని అక్కడే స్టాక్ పాయింట్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి వచ్చినటువంటి అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు వాళ్ళు నేరుగా కూడా ఈ మార్కెటింగ్ గోడౌన్ వాటికి వచ్చి ల్యాబ్లో గతంలో ఉన్న శాంపుల్స్ని వీటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ తనిఖీలు పూర్తయిన అనంతరం వాళ్ళు నేరుగా లడ్డూ తయారు చేసేటటువంటి ఆలయం వెలుపల ఉండేటటువంటి బూందీ పోటు, అలాగే ఆలయం లోపల ఉన్నటువంటి పోటుకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే లడ్డు తయారీ కోసం నెయ్యి నిల్వ ఉంచేటటువంటి ఎక్కడైతే ఆ ట్యాంకర్లు ఉంటాయో అక్కడికి కూడా వెళ్ళి ఈ నెయ్యి ఎలా సరఫరా అక్కడ వచ్చిన తర్వాత ఎలా నిల్వ ఉంచుతారనే దానిపైన కూడా పరిశీలన జరుపుతారు. ఆ తర్వాత నెయ్యి ఏదైతే ట్యాంకర్ల ద్వారా లోపలికి ఎలా వెళ్తుందన్న దానిపైన కూడా పూర్తిగా వివరాలు తీసుకునేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇదంతా పూర్తయిన అనంతరం ఏదైతే లడ్డు ప్రసాదం ఉందో దాన్ని ఎక్కడ విక్రయిస్తారు అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నుంచి కూడా సమాచారాన్ని సేకరించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు తిరుమల కేంద్రంగానే ఈ సిట్టు బృందం పూర్తిగా ఈ తనిఖీలు నిర్వహించేటటువంటి అయితే పరిస్థితి కనపడుతోంది. అయితే జితేందర్, సిట్ బృందం ఎన్ని రోజులు ఇంకా విచారించే అవకాశం ఉంది? నివేదికను ఎప్పుడు ప్రభుత్వానికి అందించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? శంకరి, కాసేపటి క్రితం సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆఫ్ ద రికార్డ్గా మారుతూ మరో 2 రోజుల పాటు కూడా ఈ తనిఖీలు తిరుపతి తిరుమల కేంద్రంగా కూడా తనిఖీలు చేసేటటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు ఒక బృందాన్ని దుండిగలకు పంపించి అక్కడి నుంచి ఏఆర్ డైరీ ఏదైతే ఉందో వారి దగ్గర నుంచి కూడా వివరణ తీసుకొని వాళ్ళకి అసలు నెయ్యి పూర్తిగా సప్లై చేసేటటువంటి కెపాసిటీ ఉందా, ఒకవేళ లేకపోతేనే ఈ మాదిరి కల్తీ నెయ్యి సరఫరా చేశారా అన్న దానిపైన కూడా నిర్ధారణ చేసుకొని వాళ్ళు కల్తీ నెయ్యి సరఫరా చేసిన దానికి గల కారణాలు కూడా అక్కడ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అక్కడి నుంచి కూడా నివేదిక వచ్చినాక మొత్తంగా చూసుకుంటే 3 రోజుల్లోనే సిట్టు ఈ పూర్తిగా దర్యాప్తుని పూర్తి చేసి ఈ 3 రోజుల అనంతరం నేరుగా విజయవాడకి వెళ్ళిపోయి అక్కడ డీజీపీకి అలాగే ప్రభుత్వానికి కూడా ఈ కల్తీ నెయ్యి సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తి నివేదికను కూడా సమర్పించేటటువంటి అవకాశం అయితే కనపడుతోంది. శంకర్, అయితే ఏఆర్ డైరీ కూడా సొంతంగా తయారు చేయట్లేదు, వేరే వారి నుంచి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఏఆర్ డైరీ వాళ్ళు టీటీడీకి సేల్ అమ్ముతున్నారని తెలుస్తుంది నెయ్యి. సో ఎక్కడ కల్తీ జరిగింది ఏంటి అనేది ఇంకా కూలంకషంగా తెలిసే అవకాశం ఉంది. అంటే ఇక సిట్ ఎవరెవరిని దర్యాప్తు చేసే అవకాశం ఉంది అంటారు? శంకరి, అందుకే ఈ త్రిపాఠి నేతృత్వంలో ఒక బృందం ఇప్పటికే దుండిగలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏఆర్ డైరీకి నిత్యం కూడా టీటీడీకి కావాల్సినంత ఇప్పుడు ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి 10 లక్షల కేజీలని సరఫరా చేసేటటువంటి సామర్థ్యం ఉందా లేదా అన్నది ముందర పరిశీలించి ఆ తర్వాత వాళ్ళకి సామర్థ్యం లేని పరిస్థితుల్లోనే కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న అభియోగాల నేపథ్యంలో వాళ్ళు ఎక్కడి నుంచి ఈ నెయ్యి కొనుగోలు చేశారు, ఎవరి ద్వారా ఈ కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న దానిపైన కూడా ప్రధానంగా విచారణ చేయనున్నారు. ఆ విచారణలో వాళ్ళు సేకరించే సమాచారాన్ని బట్టి అక్కడి నుంచి అధికారులు కూడా ఇక్కడ ఎవరైతే సిట్ చీఫ్ ఉన్నారో త్రిపాఠికి కూడా దాని నివేదిక అందించిన అనంతరం అయిన సూచనల మేరకు తిరిగి అక్కడి నుంచి మొత్తం కూడా నెయ్యి సరఫరాలో మధ్యలో ఎక్కడన్నా కల్తీ జరిగిందా, లారీలు వచ్చే సమయంలో మధ్యలో ఏదన్నా దళారీలు దాంట్లో కలిపి జరిపారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. వాళ్ళు అక్కడి నుంచి పూర్తిగా వాళ్ళకు కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించిన అనంతరం ఆ దుండిగల నుంచి వచ్చేటటువంటి నివేదిక ఆధారంగానే ఇక్కడ ఈ లోపల అధికారులు ఇక్కడ ఏదైతే మార్కెటింగ్ గోడౌన్ తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఉన్నటువంటి గోడౌన్లో కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహించి ఇక్కడ వచ్చేటటువంటి సమాచారాన్ని కూడా బేరీ చేసుకొని అసలు కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి సరఫరా అన్న దానిపైన కూడా నిజాలు నిగుదేల్చేటటువంటి అవకాశం కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి సిట్టు బృందం తన దర్యాప్తును కూడా వేగవంతం చేసింది. ఈ రోజే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్లో ఆధారాలు సేకరించి అక్కడ దుండిగల నుంచి వెళ్ళినటువంటి సిబ్బంది ఇచ్చేటటువంటి సమాచారాన్ని కూడా క్రోడీకరించి
సేకరించుకొని ఈ కల్తీ ఎక్కడ జరిగిందనే దానిపై నిర్ధారణకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆ నిర్ధారణలో ఎవరైతే కల్తీ చేశారో అన్న తేలిన దీనిపైన తిరిగి రేపు ఎల్లుండి కూడా వాళ్ళు నిర్దిష్టంగా మొత్తం కూడా పూర్తిగా ఈ బృందంలో సభ్యులంతా కూడా రహస్యంగానే ఈ విచారణ జరిపి ఎల్లుండి లోపల ఈ కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సేకరించేటటువంటి అవకాశం అయితే కనపడతాం శంకర్. అయితే జితేందర్ చూసుకుంటే అవసరమైతే టీటీడీ మాజీ పెద్దలకు కూడా నోటీసులు ఇస్తామని ఇప్పటికే సిట్ చీఫ్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇస్తే గనక ఎవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అంటారు? శంకర్, ఇక్కడ ఆఫ్ ద రికార్డ్కి మనకు తెలుసున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు కల్తీ నెయ్యి అంశంలో 2 రోజుల తర్వాత ప్రధాన ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఈ కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. వాళ్ళపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండగా, మరోవైపు సిట్టు బృందం కూడా ఈ 2 రోజుల దర్యాప్తులో ఎవరైతే దోషులుగా తేల్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు కూడా ఓవైపు విచారణ జరుపుతూనే మరోవైపు అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఈ ఏఆర్ డైరీకి టెండర్ ఎలా కట్టబెట్టారన్న దానిపై ముందుగా సమాచారాన్ని సేకరించి వాళ్ళకి టెండర్ ఎవరైతే కట్టబెట్టారో వాళ్ళ నుంచి కల్తీని సప్లై చేసి ఇచ్చిన వాళ్ళు దాంట్లో ఎవరైతే దోషులుగా దాడతారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు అప్పుడు ఎవరైతే పాలక మండలి ఉన్నారో ఆ పాలక మండలి పెద్దలకు కావచ్చు, మరో పక్క అప్పుడు ఉన్నటువంటి అధికారులకు కూడా ముందుగా నోటీసులు జారీ చేసేటటువంటి అవకాశం కనపడుతూ ఉంది. అటు తర్వాత ఈ సిట్టు దర్యాప్తులో ఏదైతే తేలుతుందో దానికి సంబంధించి వీళ్ళ పాత్రగానుంటే వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చిన అనంతరం వాళ్ళు ఇచ్చినటువంటి వివరణపై వాళ్ళు కానీ సంతృప్తి చెందకపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది శంకర్. రైట్, థ్యాంక్ యూ జితేందర్.